ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ నా స్టైల్లో చేసే కూర చూపిస్తాను. బీరకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఇది ఒకవైపు కట్ చేసుకోవాలి. 3 బీరకాయలు ఇవి. తర్వాత టమాటోలు సన్నగా తరిగి ఇలా ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి వేయించడానికి కొంచెం ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. మినపప్పు కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత దీనికి చింతపండు, వేయించిన వేరుశనగపప్పు, కొంచెం ఎర్రకారం, తర్వాత నువ్వు పప్పు, కరివేపాకు. కావలసిన కొబ్బరి, పచ్చి కొబ్బరి కావాల్సింది, పచ్చి కొబ్బరి ఇంతే కావాల్సింది దీనికి. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వేడెక్కాక అన్నీ కలిపి ఒకసారి వేయించుకోవాలి. ఇందులో టమాటో ముక్కల్లో ఎందుకు వేసానంటే, ఉప్పు ముందు వేసేస్తే దీంట్లో ఎక్కువ పడుతుంది. టమాటో ముక్కలు అంతా కూర అంతా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి దానికి ఉప్పు బాగా పడుతుంది. తర్వాత ఈ వేరుశనగపప్పులు వేయించాను కాబట్టి అవి ఎక్కువ వేయించే దాంట్లో పెట్టలేదు. తర్వాత నువ్వుపప్పు, కరివేపాకు, కొంచెం వేపు చాలు పెట్టి. కరివేపాకు ఎందుకు వేస్తానంటే, కొత్తిమీర వేసినా, పచ్చికరివేపాకు వేసినా కరివేపాకు పొడితో పాటు వెళ్తే కూరకి అది మన శరీరంలోకి చేరుతుంది, రక్తంలోకి. అందుకని కొంచెం కరివేపాకు వేయించే పొడుల్లో తప్పకుండా కరివేపాకు వేస్తాను. తర్వాత ఇది పచ్చి కొబ్బరి టేస్ట్కి మరీ ముదురుది వేస్తే మళ్ళీ కొలెస్ట్రాల్, అందుకని కొంచెం వేయించాలి. ఇది వేయించుకునే వరకే దీని పని, తర్వాత ఏముండదు ఎక్కువ. ఎండుమిర్చి కూడా చాలా కారంగా ఉంటున్నాయి ఈ మధ్య, అందుకని ఎండుమిర్చి వేయట్లే. చూడండి, ఇంకా పోపు ఏమీ అక్కర్లేదు దీనికి. ఈ పొడుగు నేను నిల్వ చేసుకునే పొడుగు కూడా చూపిస్తాను, కూర పొడుగు. ఆ మధ్యన పెట్టాను, మరి వాడు మళ్ళీ పెడతాను, ఒకసారి చేస్తాను. ఎలాగ ఇంట్లోకి చేయాలి అప్పుడు చేస్తాను. వేస్తున్నాయి చూసారా, కొంచెం వేడెక్కితే చాలు, ఎందుకంటే అందులో పెడతాం కదా బాగా. అది చింతపండు రసం పోసామనుకోండి, బీరకాయ కూరకే దాంట్లో జ్యూస్ ఉంటుంది. బీరకాయలు తడిగా తేమ ఎక్కువ ఉంటుంది. ఆ తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా చింతపండు పులుసు కూడా పోస్తే జోరుగా అయిపోతుంది. అందుకని టమాటో ముక్కల్లో ఉండేది అది కలిసారు. ఇప్పుడు వేసాను కదా, ఇలా వేగుతుంది. ధనియాలు టప్ అంటున్నాయి. ఇలా అయ్యేటప్పటికి వేసి ఇలా వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది వేసేయాలి. ఈ వేడికి నువ్వుపప్పు వేగిపోతుంది. ఇదంతా చాలా ప్రోటీన్ ఎక్కువ. ఒకవేళ డైట్ కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, ఒళ్ళు తగ్గాలనుకునే వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇది కనుక చేసుకుంటే, ఈ కూర తింటే ఇంకా అన్ని ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఒక 1/2 కిలో కూర తింటే సరిపోతుంది, ఒక రోజుకి కావాల్సిన బలం వచ్చేస్తుంది. ఇందులో మళ్ళీ చింతపండు, కారం అన్నీ వేసేయాలి. చింతపండు ఇవన్నీ ఒకసారి వేయితే గ్రైండ్ చేయడానికి ఇది కొంచెం కొబ్బరి, కొంచెం చాలు. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచేస్తే చల్లారాక గ్రైండ్ చేస్తే దీన్ని ఆయిల్లో పెట్టేసి పెట్టేయటం. కుక్కర్లో పెడతాను, ఎందుకంటే కుక్కర్లో అయితే సమానంగా ఉడుకుతాయి, అవి సమానంగా మధ్యలో తీయక్కర్లేదు. సిమ్లో పెడితే ఒక్క విజిల్ వస్తే చాలు. చూడండి సరే కదా. ఇప్పుడే ఇది చల్లారాక గ్రైండ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. కారం పెట్టినవి ఇలా ఉంటాయి. ఇలా మనకు కావాల్సినంత కారం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం నూనె కూడా తక్కువ వేయాలి దీనికి. కొంచెం వేసాను అంటే కూర అంటుకోకుండా ఉండడానికి అంతే. చూడండి, కొంచెం నూనె వేసాను అంతే.
ఇలా కుక్కర్లో ఎందుకు పెడుతున్నానంటే అన్నీ సమానంగా వేగుతాయి. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను. వేసేసి ఈ టమాటో ముక్కలు కూడా వేసేస్తాను. ఇందులో ఉప్పు ఉంది కదా, ఇలా పెట్టి సిమ్లో పెట్టేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. ఇలా స్టవ్ పెట్టి కొంచెం దగ్గర పడేలా చేసి కొంచెం కొత్తిమీర ఇలా వేసి చూడండి. టమాటో వేయడం వల్ల స్టవ్ ఆపేసి చూడండి ఇలా ఉంటుంది కూర. బీరకాయ కూర చూసారు కదా. థ్యాంక్ యూ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు. ఒక్క స్పూన్ నూనె వేసాను, అది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఆ టమాటో జ్యూస్కే ఉడికిపోతుంది. అయితే గిన్నెకి అంటుకోకుండా ఉండాలి కుక్కర్, కానీ అలా పెట్టాను. మీరు చేయండి. వెన్న కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.